స్ట్రెస్, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు పళ్ళు నూరడం అనేది కామన్. మరి రాత్రి నిద్రపోయేటప్పుడు అది కంప్లీట్‌లీ అబ్నార్మల్. సో, దీనినే నైట్ గ్రైండింగ్ లేదా స్లీప్ బ్రక్సిజం అంటాం. సో, దీనివల్ల పక్కనుండే పార్ట్నర్ యొక్క స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో, ఇది చాలా కామన్‌గా చిన్న పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ కొన్ని రకాల న్యూరలాజికల్ ఇష్యూస్ లైక్ పార్కిన్సన్స్ డిసీజ్‌లో గానీ లేదా డిమెన్షియాలో కూడా ఎక్కువగా ఈ బ్రక్సిజం అనేది చూస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు ప్రతి డిసీజ్‌కి కామన్ అయిన ఇష్యూ స్ట్రెస్. దానివల్ల కూడా ఎక్కువ ఈ బ్రక్సిజం అనేది చూస్తూ ఉంటాం. ఇక డెంటల్ రీజన్ వచ్చేసి ఇన్ కేస్ మీ టీత్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనుకోండి, అక్లూజన్ సరిగ్గా లేకపోవడం వల్ల టీత్ గ్రైండింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో, ఈ నైట్ గ్రైండింగ్ వల్ల మన టీత్ పైన ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయి? సో, టీత్ మొత్తం కంప్లీట్‌గా అరిగిపోతాయి, చిప్ ఆఫ్ అయిపోతాయి, సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఎక్కువ ఈ మూవ్‌మెంట్ చేయడం వల్ల ఈ మజిల్స్ అయితే ఉన్నాయో అదంతా స్ట్రెయిన్ అయ్యి, పెయిన్ రావడం, హెడ్‌ఏక్స్ రావడం, మోస్ట్‌లీ మార్నింగ్ హెడ్‌ఏక్స్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ ఇయర్ ఏక్స్ రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి. అండ్ ఈ గ్రైండింగ్ ఎఫెక్ట్ అనేది మన టీత్‌ని పడకుండా కొన్ని రకాల స్ప్లిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆక్లూజల్ స్ప్లిన్స్. సో, ఈ స్ప్లిన్స్ ద్వారా ఏమవుతుంది? ఒక స్పీడ్ బ్రేకర్ కింద యాక్ట్ చేస్తుంది. సో, ఆ ఇంపాక్ట్ అనేది డైరెక్ట్‌గా ఎక్కువగా టీత్ మీద కానీ, ఆ టీఎంజే మీద పడకుండా, ఆ టీఎంజే ఇష్యూస్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. సో, ఇన్ కేస్ మీకు కానీ, మీ పార్ట్నర్‌కి ఇలాంటి గ్రైండింగ్ ఇష్యూస్ ఉంటే గనక కంపల్సరీ ఒకసారి డెంటిస్ట్‌ని కన్సల్ట్ చేయండి.